శ్రీశైలం మల్లన్న ఆలయంలో పనిచేసే కాంట్రాక్ట్ అర్చకుడు చేతువాటం ప్రదర్శించాడు. ఏకంగా మల్లికార్జున స్వామి హుండీలోని డబ్బుల్నే కాజేశాడు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న సమయంలో ఈ విషయం బయటపడింది. హుండీ నుంచి 24,200 నగదును చోరీ చేసి స్వామివారి ఆలయంలో తీర్థప్రసాదాలు అందజేసే బీరువా వద్ద దాచినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. వెంటనే సమగ్ర విచారణకు ఆదేశించి అర్చకుడిని విధుల నుంచి తొలగించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, శ్రీశైల మహాక్షేత్రంలో పరిచారకుడు విద్యాధరు హుండీలో చోరీ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. ఆలయంలో రాత్రి 2 గంటల సమయంలో సంప్రోక్షణ కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో పరిచారకుడు ఈ స్వామివారి గర్భాలయం ఎదురుగా ఉన్నటువంటి హుండీలో ఏదైతే కొంత నగదును తీసి ఏదైతే తీర్థ ప్రసాదాలు ఉంచేటువంటి బీరువా వెనకాల దాచిపెడితే ఈ కొంత అనుమానం రావడంతో ఆలయ శ్రీనివాసరావు సీసీ ఫుటేజ్లను కూడా ఏదైతే పరిశీలించారు. ఈ విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని ఏదైతే అధికారులను ఆదేశించడంతో సెక్యూరిటీ చీఫ్ సిబ్బంది కూడా ఏదైతే సీసీ కెమెరాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తే అయితే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 24,200 రూపాయలు ఏదైతే స్వామివారి హుండీలో నుంచి తీసి బీరువా దగ్గర దాచి ఉండాలని కూడా గుర్తించారు. ఈ విషయాన్ని కూడా దేవస్థానం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏదైతే ఈ చోరీకి పాల్పడినటువంటి పరిచారకుని కూడా విధుల నుంచి కూడా తొలగించడం జరిగింది. సో ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు ఏదైతే స్వామివారి పరిసర ప్రాంతాల్లో ఉండే హుండీలను చోరీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ శ్రీనివాసరావు కూడా ఏదైతే హెచ్చరించినట్టు దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా, ఈయన ఒకడే చేశారా అనేదాన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి సమగ్ర ఏదైతే నివేదిక తనకు ఇవ్వాలంటూ కూడా అధికారులను ఈవో శ్రీనివాసరావు కూడా ఏదైతే ఆదేశించినటువంటి నేపథ్యంలో ఏదైతే మరికొంతమంది ఉన్నారా, గతంలో కూడా ఏదైతే చెంచుకోవడానికి సంబంధించి కొంతమంది పిల్లలు కూడా యువకులు వచ్చి ఇదే విధంగా స్వామివారి గర్భాలయం ఎదురుగా ఉన్నటువంటి హుండీలో కొంత నగదును దొంగిలించినటువంటి ఘటన మరొక ముందే మళ్ళీ ఇప్పుడు సాక్షాత్తు స్వామివారి ఆలయంలో పనిచేసేటువంటి పరిచారకుడే ఈ విధంగా చోరీకి పాల్పడడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.